రేణు దేశాయ్ ఎట్టకేలకు అఖిరానందన్ సినిమా రంగానికి సంబంధించి ఎప్పుడు తెరంగేట్రం చేస్తారు ఏంటి అనే దాని గురించి అయితే క్లారిటీ ఇచ్చింది అనుకోవచ్చు. ఇక రేణు దేశాయ్ గురించి స్పెసిఫిక్గా చెప్పనక్కర్లేదు. సినీ రంగంలో సెకండ్ ఇన్నింగ్స్ ఈ మధ్యనే స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఎక్కువగా హిట్స్ లేకపోవడంతో ప్రజెంట్ మళ్ళీ నార్మల్గానే ఉంటున్నారు. ఇక రేణు దేశాయ్కి సంబంధించి రీసెంట్గా ఓ కార్యక్రమంలో తను మాట్లాడుతూ నేను అఖిరానందన్ని సినిమా ఇండస్ట్రీలో చూడాలనుకుంటున్నానని, నాకు తన అక్కడ సినిమా ఇండస్ట్రీ లో ఉంటే నాకు చాలా నచ్చుతుంది అనే విధంగా ఓ వ్యాఖ్య అయితే చేయడంతో అది ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్గా మారింది. అదే కాకుండా తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా మాట్లాడుతూ ఇక సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ ఏం చేస్తామండి, నేను ఆల్రెడీ చేసేసాను, కానీ నాకు ఎక్కువగా సినిమాస్ వస్తున్నాయి, నేను దాన్ని బట్టి ఏది బాగుంటే దాన్ని తీసుకుంటున్నాను అంటూ తానైతే చాలా జోవియల్గా మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. నిజానికి పవన్ కళ్యాణ్ తర్వాత ఖచ్చితంగా ఆయన కొడుకైనటువంటి అఖిరానందన్ సినీ రంగానికి వస్తారు అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. ఇక ఆయనకి మాత్రం మ్యూజిక్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడంతో ఆ మ్యూజిక్లోని ఇంట్రెస్ట్ కాస్త కొంచెం పెరిగి ఆయన కంటిన్యూస్గా మ్యూజిక్లోనే ఉంటారు అని చెప్పేసి ఇంకొంతమంది అన్నారు. ఇక ఆయన ఎడిటింగ్ చూసి ఆయన ఎడిటింగ్లోకి వెళ్తారు అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అఖిరానందన్ ఎప్పుడెప్పుడు సినీ రంగంలో హీరోగా వస్తాడా అని వెయిట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రజెంట్ రేణు దేశాయ్ మాత్రం ఒక క్లారిటీ ఇచ్చింది అనుకోవచ్చు. తనకైతే తాను సినీ రంగంకి రావడం ఇష్టం, అది ఎలా అయినా సరే. ఇక హీరోగా వస్తే నాకు ఇంకా ఎక్కువగా హ్యాపీగా ఉంటుంది. ఇక అఖిరానందన్ కోసం అదేవిధంగా మోక్షజ్ఞ వీళ్ళిద్దరి ఎంట్రీ అయితే ఇప్పుడు ఉంది. మరి అది నెక్స్ట్ ఇయర్ ఉండబోతుందా, ఈ ఇయరే ఉండబోతుందా ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. మోక్షజ్ఞది మాత్రం ఈ ఇయర్ ఉండబోతుంది. మరి అఖిరానందన్ ఎప్పుడు సినిమాల్లోకి వస్తారు? చాలామంది ఓజీలో కానీ హరిహర వీరమలలో కానీ ఆయన ఉంటారు, ఆయన క్యామియో రోల్ ఉంటుంది అనుకున్నారు. కానీ అఫీషియల్గా దానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ లేవు. ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ కానీ అలా ఒక సినిమాలో క్యామియో రోల్ లాగా తీసుకురావాలని అనుకోవట్లేదు. ఎందుకంటే అఖిల్ని అలానే తీసుకొచ్చారు, అలా తీసుకురావడం వల్లనే ఆయనకి ఇప్పటికీ హిట్స్ లేవు అని చెప్పేసి అదే మళ్ళీ అఖిరాకి అవుతే అసలు సినీ రంగానికి సంబంధించి మంచి హీరో ఉన్నప్పటికీ కూడా సినిమాలు సరిగ్గా పడకపోతే కష్టం అవుతుంది అని ఇప్పుడు అఖిరా కోసం మాత్రం అనిల్ రావుపూడి, ప్రశాంత్ వర్మ వీళ్ళందరి పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి వీళ్ళల్లో ఎవరితో ఆయన చేయబోతున్నారు ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. సో చూద్దాం మరి ఫ్యూచర్లో రేణు దేశాయ్ చెప్పినట్టు ఆయన హీరోగానే వస్తారా, లేకపోతే ఆయనకు నచ్చిన ఫీల్డ్లోకి ఆయన వెళ్ళిపోతారా. ఇక ఆద్య కూడా తనకు నచ్చినట్టుగా తాను మాత్రం సినీ రంగానికి రావడానికి ఇష్టపడినప్పటికీ కూడా వాళ్ళ నాన్నమ్మ చెప్పిన మాట విని తాను మాత్రం వెనక్కి తగ్గింది. సో ఓవరాల్గా అఖిరానందన్ నెక్స్ట్ ఎప్పుడెప్పుడు వస్తారని ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు.